డాక్టర్ గారు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? అది ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటుంది? థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే బేసిక్గా మన థ్రోట్లో వచ్చే ఇన్ఫెక్షన్ సాధారణంగా టాన్సిల్స్ కానీ ఫెరింజియల్ మ్యూకోజాలో కానీ వచ్చే ఇన్ఫెక్షన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటాం. వీళ్ళలో కొంతమందికి లెరింజియల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు అన్నమాట. సాధారణంగా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మందికి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వస్తుంది అనమాట. సాధారణ మనం చల్లటి వాతావరణానికి వెళ్ళినా సడన్గా వాతావరణం చేంజ్ అయినా కూడా మన గొంతులో నొప్పి రావటం, బాడీ వీక్ కావటం జరుగుతూ ఉంటుంది. అలానే వీళ్ళలో కొంతమందిలో మాట కూడా మారుతూ ఉంటుంది అనమాట. ఈ మాట మారిన వాళ్ళలో లెరింజైటిస్ ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సాధారణంగా ఎక్కువ మందిలో ముక్కు గొంతు ఇన్ఫెక్షన్స్, అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకేసారి వస్తుంటాయి. మేబీ ఫస్ట్ గొంతు నొప్పి వచ్చి తర్వాత ముక్కు కారవచ్చు, లేదా ఫస్ట్ ముక్కు కారి తర్వాత గొంతు నొప్పి అయినా రావచ్చు. సాధారణంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి వస్తుంది అన్నమాట. మనం ఇనిషియల్గా రెస్ట్ తీసుకొని కొంచెం ఆవిరి పట్టుకుంటా మంచి ఆహారం తీసుకున్నట్లయితే ఎక్కువ మందిలో తగ్గిపోయిద్ది అనమాట. మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తాం అప్పుడు ఈ గొంతులో ఉన్న ఈ వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియాగా కన్వర్ట్ అయ్యిద్ది. ఇప్పుడు చాలామందిలో టాన్సిల్స్ కూడా అక్యూట్ ఇన్ఫెక్షన్ అయ్యి దాని చుట్టుపక్కల వైట్ మెంబ్రెయిన్ ఫామ్ అవుతుందన్నమాట. ఇది యూజువల్గా బ్యాక్టీరియాస్ నుంచి స్టెప్టోకోకస్, స్టెఫైలోకోకస్, సమ్టైమ్స్ మనం డేంజర్ ప్రాబ్లం డిప్తీరియాని కూడా మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే డిప్తీరియాని మనం డయాగ్నోజ్ చేయకుండా దానికి వదిలేసినట్లయితే అది దానివల్ల మనకు హార్ట్ మీద, బ్రెయిన్ మీద కూడా అంటే నర్వస్ సిస్టము, కార్డియాలజీ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ సాధారణంగా రావడానికి కారణం ఏంటంటే సడన్గా వాతావరణం మారటం, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం, దాంతోపాటు మనం రెస్ట్ తీసుకోకపోవటం ఇనిషియల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. అలానే కొంతమంది టాన్సిల్స్ పెద్దగా ఉండటం వల్ల కూడా వాళ్ళలో కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందన్నమాట. సో మనం దీనికి కారణాలు కనుక్కొని కారణాలని మనం అవాయిడ్ చేయాలి. అలానే రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ ఫ్లూ షాట్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఒకవేళ కొంతమందిలో కనుక టాన్సిల్స్ పెద్దగా ఉండే దాని మీద రికరెంట్ ఇన్ఫెక్షన్ ఉంటే ఆ టాన్సిల్స్ మనం తీసేసినట్లయితే ఈ గొంతు ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. ఓకే డాక్టర్ గారు, కొంతమంది మింగడం కష్టంగా ఉంది, ఫ్లూయిడ్స్ కూడా తాగడానికి కష్టంగా ఉన్నాయని అంటూ ఉంటారు. ఇది దేనివల్ల వస్తూ ఉంటుంది? సాధారణంగా ఏంటంటే ఇది మనకి గొంతులో ఏమన్నా ట్యూమర్స్ ఉంటాయి, ఎస్పెషలీ ఫైరిఫామ్ సైనస్ క్యాన్సర్స్ అంటాం, అలానే సూప్రాగ్లాటిక్ క్యాన్సర్స్ అంటాం, బేస్ టంగ్ క్యాన్సర్స్ అంటాం. యూజువల్గా హెల్తీగా ఉన్న పీపుల్లో తినటం ఇబ్బంది అయితే ఈ క్యాన్సర్ని మనం ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలండి. అలా కాకుండా కొంతమందికి సడన్గా గొంతు నొప్పి వచ్చి తినటం ఇబ్బంది అవుతుంది అంటారు. అది సాధారణమే, మనకు ఆ ఇన్ఫెక్షన్ తగ్గితే తగ్గిపోతుంది. కానీ స్మోకర్స్, ఆల్కహాలిక్స్లో కనుక గొంతు నొప్పి వస్తుందంటే ఖచ్చితంగా మనం ఎండోస్కోపీ కానీ సిటీ స్కాన్ కానీ చేసుకొని గొంతులో ఏమైనా గ్రోత్ ఉందా, క్యాన్సర్ లాంటిది ఏమైనా ఉందా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. అలానే కొంతమందిలో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న అంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళలో కానీ బ్రెయిన్కి ఏదన్నా ఆపరేషన్ అయిన వాళ్ళలో కానీ ఈ ఫెరింజియల్ మజిల్స్ అనేవి వీక్ అయిపోయి వాళ్ళకి తినడానికి ఇబ్బంది ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళలో మటుకు మనం రీహాబిలిటేషన్ మెథడ్ ద్వారా ఆ స్వాలోయింగ్ను మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరికైతే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ సస్పెక్ట్ చేస్తామో వాళ్ళకి ఫంక్షనల్ ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ ఆఫ్ స్వాలోయింగ్ అంటాం, ఫీజ్ టెస్ట్. ఆ టెస్ట్ చేసుకొని మనం గొంతులో ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి కనుక మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ మజిల్ స్ట్రెంథనింగ్ కనుక చేసినట్లయితే వాళ్ళకి తినటం ఇబ్బంది తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, చెవి, ముక్కు, గొంతు అనేవి ఇంటర్లింక్డ్ అని ఇంతక చెప్పారు మీరు. సో ఇంటర్లింక్డ్ కాబట్టి ఒక ఆర్గన్లో ఏదైనా ఇష్యూ వస్తే ఇంకొక దాంట్లో కూడా ఇబ్బంది పడడం మనం చూస్తూ ఉంటాం. సో అసలు ప్రైమరీ కేర్ ఏం తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అలానే ఏ విధంగా వెన్ టు సీ ఏ డాక్టర్ని ఎప్పుడు కలవాలి? యూజువల్గా సాధారణంగా ఏంటంటే చెవి, ముక్కు, గొంతు సాధారణంగా ఎక్కువ మందికి ఏంటంటే గొంతులో వచ్చే ప్రాబ్లమ్స్, ముక్కులో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి చెవి ఎఫెక్ట్ పడుతూ ఉంటుందండి. అంటే నేలకు వెనక భాగంలో ఉంటుంది, ఓరోఫారెన్స్ అంటాం అనమాట. ఇది కామన్ ఏరియా అనమాట. మన ముక్కు ఇన్ఫ్లమేషన్ కూడా సాధారణంగా అక్కడికే పోయిద్ది అనమాట. సో ఈ గొంతులో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనకి ఈ చెవి ప్రాబ్లము, ఆ లెరింజియల్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇవేంటంటే ముక్కు నుంచి మనకి గొంతు దాకా డిపెండింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఎక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చినా కూడా దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే గొంతు దాకా వెళ్తుందన్నమాట. సాధారణంగా ఏంటంటే మనకు ముక్కు గొంతు ప్రాబ్లమ్స్కి చుట్టుపక్కల ఉన్న ఎయిర్ పొల్యూషన్ అంటే మన వాతావరణం, ఎన్విరాన్మెంటల్ కండిషన్ కారణం అనమాట. అది పొల్యూషన్ నుంచి కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కావచ్చు. సాధారణంగా మనం మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని హైజీనిక్గా ఉంచుకుంటా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, కొంచెం ఆవిరి పట్టుకుంటా, అలానే కొంచెం గొంతుని హైడ్రేషన్ చేసుకుంటా అంటే కొద్ది నీళ్లు తాగుతా గొంతు డీహైడ్రేట్ కాకుండా చూసుకున్నట్లయితే చాలామందిలోని ఈ మనం ముక్కు
చెవి గొంతు సమస్యలు నివారించుకోవచ్చు. ఎర్లీగా కనుక మనం డయాగ్నోస్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అది మనకు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈఎన్టీకి సంబంధించి విలువైన సూచనలు, సలహాలు మా ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.